తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. రేవంత్ రెడ్డి తొందరపాటు కాంగ్రెస్ కుంపముంచిందా? అజారుద్దీన్ రివర్స్ స్కెచ్తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వాషౌట్ కాబోతున్నాడా అంటే కాంగ్రెస్ కోర్ వర్గాలు ఖచ్చితంగా జూబ్లీహిల్స్లో రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం, రేవంత్ రెడ్డి ఆవేశపూరిత నిర్ణయం, రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయం కాంగ్రెస్ ఓటమికి కారణం కాబోతుందని గట్టిగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి 2028కి ఇప్పటి నుండే తన టీంని తయారు చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. అందులో భాగంగానే సీనియర్స్ కానీ కాంగ్రెస్ ఒరిజినల్ లీడర్లకు కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తనకు సంబంధించిన ఓ వర్గాన్ని తెర వెనక నుండి నడిపించాలనే ఓ తొందరపాటు నిర్ణయంలోకి వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ని నవీన్ యాదవ్కి పట్టుబట్టి ఇప్పించినట్టు కూడా ఓ సమాచారం. జూబ్లీహిల్స్ టికెట్ తనకే కావాలని అజారుద్దీన్ సీనియర్ కాంగ్రెస్ లీడర్లను పట్టుబట్టిండు. అంతేకాదు తనకున్న ఢిల్లీ పరిచయాలతోటి జూబ్లీహిల్స్ టికెట్ని తీసుకొచ్చుకోవాలని అజారుద్దీన్ విశ్వ ప్రయత్నాలు చేసిండు. కానీ అజారుద్దీన్ ఆశలకు రేవంత్ రెడ్డి గండి కొట్టిండు. అయితే అజారుద్దీన్ ఆశలకు గండి కొట్టడంతో ఇప్పుడు అజారుద్దీన్ రగిలిపోతున్నాడట. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి నిలబెట్టిన నవీన్ యాదవ్ను ఓడిస్తేనే తనకు 2028లో లైన్ క్లియర్ అవుతుందనే ఆలోచనతో పాటు ఆశలో అజారుద్దీన్ ఉన్నట్టు వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నాడనే కసితో అజారుద్దీన్ రగిలిపోతున్నట్టు తెలుస్తుంది. అయితే అజారుద్దీన్ కోపాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి తనను చల్లబర్చాలనే ఉద్దేశంతో సెల్ఫ్ గోల్ కొట్టబోయి ఇప్పుడు డక్అవుట్ అయినట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ విఫలమవడంతో పాటు అజారుద్దీన్ నవీన్ యాదవ్ ఓటమికి తెర వెనుక నుండి తెలివిగా పావులు గదుపుతున్నట్టు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుకోవడం ఇప్పుడు విశేషం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,00,000కు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. వీరందరూ ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థే బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి. అయితే అజారుద్దీన్ కోపాన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి హుటాహుటిన తనకు మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టు కూడా ఒక ప్రకటన చేసిండు. ఈ ప్రకటన చేసి వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అజారుద్దీన్కి ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వబోతున్నాడనే విషయంలో ఇప్పటి వరకైతే స్పష్టత లేదు. ఇది గమనించిన అజారుద్దీన్ రేవంత్ రెడ్డి తనను మరొకసారి మోసం చేయబోతున్నట్టు ఓ ఆలోచనకు వచ్చిండు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లకు సంబంధించి రేవంత్ రెడ్డి ఒక సీక్రెట్ సర్వే నిర్వహించాడట. ఈ సర్వే రిపోర్ట్ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఆలోచనలో మార్పు వచ్చినట్టు కాంగ్రెస్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి మైనార్టీ ఓట్లు రాబట్టాలనుకున్న రేవంత్ రెడ్డికి ఈ సర్వే ద్వారా కొన్ని సంచలనమైన నిజాలైతే తెలిసినాయట. అది ఏంటంటే మంత్రి పదవి ఇచ్చినా మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడి ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టు ఈ సర్వే ద్వారా ముఖ్యమంత్రి గారికి తెలిసింది. దీంతో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వాలా ఇవ్వద్దా అనే సంశయంలో పడ్డట్టు కూడా తెలుస్తుంది. తనకు మంత్రి పదవి ప్రకటించి ఇప్పటి వరకు శాఖ కేటాయించకపోవడంతో అజారుద్దీన్ లోపల రగిలిపోతున్నాడట. ఇప్పటికే టికెట్ విషయంలో అడ్డుపడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రెండోసారి మంత్రి పదవి విషయంలో కూడా తనను మోసం చేస్తాడేమో అని అజారుద్దీన్ లోపల ఆలోచన చేస్తున్నట్టు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే అజారుద్దీన్ జూబ్లీహిల్స్లోని 1,00,000 ఓటర్లకు పైగా ఉన్న ముస్లిం సామాజిక వర్గాన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడట. మొదట అజారుద్దీన్ సంబంధించి మంత్రి పదవి ప్రకటన రాగానే జూబ్లీహిల్స్లో తను ఎప్పటికైనా ఎమ్మెల్యేలను కావాలనే ఆలోచనను తన సన్నిహిత వర్గాల ద్వారా
పంచుకున్నట్టు కూడా ఓ సమాచారం బయటికి పొక్కింది. దీంతో అజారుద్దీన్ ఇటు మంత్రి పదవికి సంబంధించి స్పష్టత లేదు, అటు ఎమ్మెల్యే పదవికి సంబంధించి రేవంత్ రెడ్డి అడ్డుపడ్డాడనే ఆలోచనతోటి ఓ రివర్స్ స్కెచ్ను కూడా వేసినట్టు తెలుస్తుంది. నవీన్ యాదవ్ ఇప్పుడు ఓడిపోతేనే 2028లో తన టికెట్కు సంబంధించి రూట్ క్లియర్ అవుతుందనే ఆలోచనలో కూడా అజారుద్దీన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇట్లా రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలతోటి, రేవంత్ రెడ్డి ఆవేశపూరిత నిర్ణయాలతోటి, రేవంత్ రెడ్డి తొందరపాటు నిర్ణయాలతోటి కాంగ్రెస్ పార్టీకి చెడు జరుగుతుంది తప్పించి మంచి జరుగుతలేదనే ఆలోచనలో కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి తోడు సర్వేలన్నీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండడం, మైనార్టీ ఓటర్లు కూడా బీఆర్ఎస్ నాయకత్వం పట్ల నమ్మకంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత విజయం ఖాయమనే సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి.